అందరికీ నమస్కారం. ఈరోజు మనం మదర్ థెరీసా గురించి మాట్లాడుకుందాం. అంటే మదర్ థెరీసా గురించి అంటే జనరల్గా అంతా మంచిగా ఉంటుంది, కానీ ఆవిడ చేసిన నేరాలు ఘోరాలు ఏంటి చాలామందికి తెలియని విషయాలు ఇవి. వాటిని గురించి గతంలో మనం అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకోసారి మాట్లాడుకునే సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఈ మదర్ తెరీసా గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా ఎవరైతే బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడూ చెప్తున్నట్టే దీన్ని షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమవుతుందంటే చాలామందికి విషయాలు తెలుస్తాయి. ఏదో మన ఆస్తి ఏదో పోగొట్టేసుకున్నట్టు మనం షేర్ చేసేస్తే మన ఆస్తి ఏదో పోతుంది అన్నట్టు ఫీల్ అవ్వకుండా, ఎవరైతే హిందువులు ఉంటారో ఈ హిందువులందరూ కూడా హిందువులకి జరుగుతున్న అన్యాయాల గురించి ఏవైతే వీడియోలు ఉంటాయో, ఇప్పుడు నేను చేస్తున్న వీడియో అని కాదు, చాలామంది మన వాళ్ళందరూ వీడియోలు చేస్తున్నారు, వాటన్నిటిని షేర్ చేస్తూ ఉండండి. షేర్ చేస్తే ఏమో జస్ట్ మీరు అలా ఒక క్లిక్ చేస్తే సరిపోతుంది. సో షేర్ చేయడం వల్ల హిందువులందరికీ ఎక్కువ మందికి విషయ పరిజ్ఞానం కలుగుతుంది. దానివల్ల ఇంకా ఎక్కువ మంది యాక్టివ్ అవుతారు, హిందూయిజంలో యాక్టివ్ అవుతారు. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మదర్ తెరీసా ప్రపంచానికే ఒక తల్లిలాగా కొనియాడబడిన మహిళ. కుష్ఠరోగులకి సేవలు చేసేసింది, తర్వాత ఎయిడ్స్ రోగులకి సేవలు చేసింది, ఇంకా అనేక మంది రకరకాల జబ్బులతో బాధపడే వాళ్ళందరికీ సేవ చేసింది. ప్రపంచంలో ఇలాంటి గొప్ప మహిళ ఉండదు అని అందరూ మాట్లాడుతుంటారు. కానీ ఈవిడ వెనకాల ఒక చర్చి మాఫియా ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు. దాన్ని ఈ మధ్యకాలంలో అనూప్ బెనర్జీ అని చెప్పి అక్కడ పనిచేసిన ఒక ఆయన బయటికి తీసుకురావడంతో చాలామంది దృష్టికి వచ్చింది. మేము ఎప్పటి నుంచో చెప్పాము, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ అనూప్ బెనర్జీ అని ఆయన చెప్పాడు కాబట్టి మళ్ళీ అథెంటిక్గా అందరికీ దృష్టిలోకి వచ్చింది. ఈవిడ ఎన్ని ఘోరాలు చేసేదంటే, ఎవరైతే పేదవాళ్ళు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో, ఎవరైతే జబ్బులతో బాధపడుతున్నారో వీళ్ళే ఈవిడ వ్యాపారానికి పెట్టుబడి. ఆ విషయం చాలామందికి తెలియక అవార్డుల మీద అవార్డులు ఇచ్చారు. నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేశారు, రామన్ మెగసెస్ అవార్డు ఇచ్చారు, భారతరత్న ఇచ్చారు, ఇష్టారాజ్యం అవార్డుకి నచ్చిన అవార్డు ఆవిడకి ఇచ్చారు. కానీ ఇదంతా కూడా ఈ అవార్డులు రావడం వెనక కూడా ఒక మాఫియా ఉన్నది అనేది చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్న మాట. కారణం ఏంటంటే ఈవిడ ఈ రోగగ్రస్తులందరినీ కూడా పెట్టుబడిగా పెట్టి ఒక వ్యాపారం చేసింది. నేను వీళ్ళందరికీ సేవ అనే వ్యాపారాన్ని చేసింది. నేను వీళ్ళందరికీ సేవ చేస్తున్నాను అన్న ముసుగులో అందరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసింది. డబ్బులు ఇంటర్నేషనల్ రేంజ్లో డబ్బులు వసూలు చేసింది. ఆవిడ స్థాయి పెరుగుతున్న కొద్దీ కూడా ఇంకా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆవిడ అందరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి, అంటే విరాళాల రూపంలో డబ్బులు వసూలు చేసింది. ఈ విరాళాలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే, ఆవిడ చనిపోయే నాటికి 752 లక్షల కోట్ల రూపాయలు ఆవిడ పేరు మీద ఉన్నాయి. అంటే మిషనరీస్ ఆఫ్ చారిటీస్ పేరు మీద ఉన్నాయి అనేది ఆ మిషనరీస్ ఆఫ్ చారిటీస్లో పనిచేసిన అనూప్ బెనర్జీ చెప్పిన మాట. ఈవిడ మీద అనుమానం వచ్చి ఇతనే ఒక డాక్టర్ని కూడా అక్కడ ఒక అపాయింట్మెంట్ చేసి అతని ద్వారా విషయాలన్నీ గ్రహిస్తే ఎన్నో ఘోరాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. అంటే ఈవిడ ఎంత ఘోరాలు చేసేదంటే, క్షయవ్యాధిగ్రస్తులు, కుష్ఠవ్యాధిగ్రస్తులు, అలాగే ఎవరైతే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ మంది ఉంటారో వాళ్ళందరికీ సేవ చేస్తున్న సందర్భంలో ఒకే సిరంజితో అనేక మందికి ఇంజక్షన్లు ఇవ్వడం అనేది జరిగేది. అంటే సరిగా సప్లై కూడా ఉండేది కాదు, సిరంజిల సప్లై కూడా సరిగా ఉండేది కాదు. ఒకే సిరంజితో అనేక మందికి, అంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి చేసిన ఇంజక్షన్లే వేరే వాళ్ళకి కూడా వెళ్ళిపోయేసరికి వాళ్ళందరూ కూడా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అవడం, ఇట్లాగా అనేక మంది లేని వ్యాధులు కూడా ఈవిడ దగ్గర ఉండగా మళ్ళీ తగులుకునేవి అనమాట. అసలు మెడిసిన్ సప్లై కూడా సరిగా ఉండేది కాదు. వాళ్ళందరికీ సరైన వైద్య సౌకర్యాలు ఉండేవి కాదు. చాలా తక్కువ స్థాయి మినిమం వైద్య సౌకర్యాలు మాత్రమే ఉండేది. కానీ ఈవిడికి ఏదైనా చిన్నది వస్తే మాత్రం అమెరికాకో ఇంకో దేశానికి వెళ్ళిపోయి అక్కడ వైద్యం చేయించుకునేది. ఈవిడ ఇక్కడ చేసే వైద్యం మాత్రం చాలా చాలా తక్కువ నామినల్ వైద్యం మాత్రమే జరిగేది.
అది కూడా మెడిసిన్ సరిగా ఉండేది కాదు. మీరందరూ పైగా ఈవిడేం చెప్పేదంటే మీరందరూ భగవంతుడికి బాగా ప్రీతిపాత్రులు, అందుకే మీకు జబ్బులు వచ్చినా తొందరగా మీరు చచ్చిపోతున్నారని చెప్పేది. బతికించవమ్మా అని చెప్పి ఆవిడ దగ్గర జాయిన్ అయితే మీరు తొందరగా దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, మీరు భగవంతుడికి ప్రీతిపాత్రులు అయిపోయారు, మీరు ఇలాగే చచ్చిపోండి అని చెప్పేది తప్ప వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం లేదు. పైగా ఇలా ఎవరైతే భయభ్రాంతులకు గురైన వాళ్ళు ఉంటారో వీళ్ళందరినీ కూడా ఎవరైతే అప్పుడు అంతా కూడా హిందువులే ఎక్కువ ఉండేవాళ్ళు, ఆ హిందువులందరినీ కూడా మతి మార్పిడి చేసేది. మీరు దేవుడిని నమ్ముకోండి, యేసుప్రభువుని నమ్ముకోండి, యేసుప్రభువుని నమ్ముకోండి మీకు తగ్గుతుందని చెప్పేది. సరే ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడ చెప్పినట్టు వినకుండా వేరే అవకాశం లేదు, ఆవిడే మెడిసిన్ ఇచ్చేది ఆవిడ. దాంతో వాళ్ళందరూ కూడా మత మార్పిడికి గురయ్యేవాళ్ళు. ఇలా ఆవిడ కొన్ని లక్షల మంది, స్వయంగా ఆవిడ చెప్పింది, కొన్ని లక్షల మందికి నేను మత మార్పిడి చేశానని ఆవిడ చెప్పింది. అందుకనే వాటికన్ సిటీ అనేది ఎవరు పోపు వీళ్ళందరూ ఎవరున్నారో ఆవిడకి ఒక గౌరవమైన పదవిని కూడా ఇచ్చారు. ఈవిడ ఒక దేవదూత అన్నట్లాగా ఆవిడని తయారు చేశారు. దీని వెనక ఎంత క్రిస్టియన్ మాఫియా ఉందో అర్థం చేసుకోవాలి అందరూ. అంటే ఈవిడ మత మార్పిడి చేయడం ఒకటి, పైగా ఈవిడ ఈ వీళ్ళందరికీ సేవ చేస్తున్న ముసుగులో వచ్చిన డబ్బులన్నీ కూడా భారతదేశంలో ఉంచేది, భారతదేశం బ్యాంకులో ఉంచేది కాదు, వాటికన్ సిటీ బ్యాంకులో ఉంచేది. అంటే దాని ఫలితాలు కూడా ఇండియాలో ఉండటానికి వీల్లేదు. అసలు ఈవిడ ఎక్కడో వేరే దేశంలో ఉండే ఆవిడ అసలు ఇండియాకి రావడమే పెద్ద కుట్రపూరితంగా వచ్చింది. ఇక వాళ్ళ దేశంలో అనేక మంది ఇబ్బందులు పడుతున్నాడు. ఎయిడ్స్ రోగులు ఉన్నారు, కుష్ఠ రోగులు ఉన్నారు, మిగతా రోగులు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ దేశంలో లేరా? ఇండియాకి రావడానికి కారణం ఏంటి? ఇండియా అనేది పెద్ద మార్కెట్, హిందువులు ఉన్న పెద్ద మార్కెట్ ఇది. ఇక్కడ కనుక మత మార్పిడి చేస్తే, క్రిస్టియానిటీ కనుక మార్చితే అతిపెద్ద క్రిస్టియన్ దేశంగా మారుతుంది భారతదేశం. దానికోసం వేరే దేశం నుంచి మదర్ తెరీసా అనే ఆవిడని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒరిజినల్ పేరు మదర్ తెరీసా కాదనుకో, తర్వాత మదర్ తెరీసా అయింది, తర్వాత తెరీసా అయింది, తర్వాత మదర్ తెరీసా అయింది. ఈవిడేదో మా తల్లిలాడిది అన్నది. అంటే అసలు ఆ బ్యాంకు స్థాయి, ఈవిడ పెట్టుబడులు పెట్టిన బ్యాంకు వాటికన్ సిటీలో బ్యాంకులో అందరికన్నా పెద్ద ఖాతాదారు మళ్ళీ ఈవిడేనంట. ఈవిడిని మించిన ఖాతాదారులే లేరు అసలు ఆ బ్యాంకులో. ఈవిడ కనుక పొరపాటున దాంట్లోంచి డబ్బులు విత్డ్రా చేసేస్తే, అన్ని డబ్బులు విత్డ్రా చేస్తే ఆ బ్యాంకు అసలు మూతపడే పరిస్థితి అంట. అంటే ఏ స్థాయిలో డబ్బులు దాచింది చూడండి, 752 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో పీనట్స్ ఇక్కడ ఖర్చు పెట్టింది, కలకత్తాలో కానీ మిగతా చోట్ల కానీ ఖర్చు పెట్టింది పీనట్స్. ఈ పీనట్స్ ఖర్చు పెట్టి నేను ఏదో చేసేస్తున్నా అని చెప్పి వందల వేల కోట్ల రూపాయలు అందరి దగ్గర కూడా ఈ విరాళాల రూపంలో తీసుకుంది. ఆ విరాళాల రూపంలో పోనీ ఏమైనా మంచి వాళ్ళ దగ్గర తీసుకుందా అంటే మాఫియా వాళ్ళు, అలాగే ఎవరైతే ఈ షేర్ మార్కెట్లో డబ్బులు సంపాదించేసి దొంగ మార్గాల్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర, ఇట్లా వేరే దేశాల అధ్యక్షులు నియంత్రణల దగ్గర, వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని ఇట్లాంటి డబ్బులన్నీ పోగేసుకుని మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే దాన్ని అడ్డం పెట్టుకుని నడిపించింది. ఇక అసలు ఆ నన్స్ పరిస్థితి తీసుకుంటే అది మనం మాట్లాడడానికి అవకాశం లేదు. ఆ నన్స్ అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉంచి వాళ్ళందరినీ ఏమేం చేసింది అనేది దాంట్లోకి వెళ్తే ఇంకా చాలా దూరం వెళ్తుంది కదా. సో అట్లాంటి ఈవిడ మదర్ తెరీసా అట, ఆవిడకి అంట భారతరత్నాలు అంట, రామన్ మెగాసైసల్ అంట, నోబెల్ శాంతి బహుమతులు అంట. కాబట్టి ఒక కుట్రపూరితంగా క్రిస్టియన్ మాఫియా పంపిన ఏజెంట్ ఈవిడ అనేది ఇప్పుడు అరూప్ బెనర్జీ అనే అతను మాట్లాడిన దాని తర్వాత అందరికీ అర్థమవుతున్నమాట. ఇట్లాంటి మదర్ తెరీసాలు ఇప్పుడు చాలామంది ఉన్నారు దేశంలో, చాలామంది పనిచేస్తున్నారు, చాలా చర్చిల్లో వీళ్ళందరూ పనిచేస్తున్నారు. పాస్టర్స్ రూపంలో, లేదంటే మదర్స్ రూపంలో, లేదంటే నన్స్ రూపంలో పనిచేస్తున్నారు. వీళ్ళందరిది ఒకటే టార్గెట్, మత మార్పిడి, మత మార్పిడి, మత మార్పిడి. కాబట్టి మంచిగా మాట్లాడుతున్నారు, చాలా స్మూత్గా మాట్లాడుతున్నారు అని చెప్పి, మంచిగా మాట్లాడుతున్నారు, చాలా స్మూత్గా మాట్లాడుతున్నారు, ఏదో సేవ చేస్తున్నారు, ఫ్రీగా వైద్యం చేస్తున్నారు, ఫ్రీగా మన పిల్లలకి ఇది చెప్తున్నారు, ఏదో పుస్తకాలు ఇస్తున్నారు, లేదంటే చదువులు చెప్పిస్తున్నారు అని చెప్పి వీళ్ళ భ్రమంలో పడితే మన పిల్లలు మనకు కాకుండా పోతారు, మత మార్పిడికి గురైపోతారు. మీరే మత మార్పిడికి గురవచ్చు, మీ పిల్లలు మత మార్పిడికి గురవచ్చు, మీ పిల్లలు మారిన తర్వాత మీరు మారిపోవచ్చు, లేదా మీరు మారిపోయిన తర్వాత మీ పిల్లలు మారిపోవచ్చు. ఓవరాల్గా వీళ్ళు ఫ్రీగా వైద్యం ఇచ్చినా, ఫ్రీగా విద్య ఇచ్చినా,
ఏది ఇచ్చినా వీళ్ళ టార్గెట్ అనేది మత మార్పిడి. కాబట్టి హిందువులారా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మదర్ తెరీసా విషయంలో మరీ జాగ్రత్తగా ఉండండి.